రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్లో కస్టమ్స్ అధికారులు రైడ్ నిర్వహించారు. కొచ్చిలోని వారి నివాసాల్లో సోదాలు చేపట్టారు. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు ఆపరేషన్ నమ్మకం చేపట్టారు. ఇందులో భాగంగానే దుల్కర్, పృథ్వీరాజ్ నివాసాలతో పాటు కేరళలోని 5 జిల్లాల్లో 30 చోట్ల సోదాలు జరుపుతున్నారు. లగ్జరీ కార్లను భూటాన్ నుంచి అక్రమంగా తెప్పించుకున్నారని దుల్కర్, పృథ్వీరాజ్లపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు భూటాన్ ఆర్మీకి చెందిన హై ఎండ్ వాహనాలను కొనుగోలు చేసి అక్రమంగా రీసేల్ చేసే గ్యాంగ్ నుంచి వాహనాలు కొనుగోలు చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు. రైట్, ఈ కస్టమ్స్ రైడ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, దేశవ్యాప్తంగా కస్టమ్స్ సోదాలు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ హీరోలకు సంబంధించినటువంటి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు కస్టమ్స్ అధికారులు. ఇటీవల కాలంలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటు మరికొంతమంది నటులు ఇతర దేశాల నుంచి హై ఎండ్ కార్లను, లగ్జరీ కార్లను కొనుగోలు చేసినటువంటి వ్యవహారానికి సంబంధించే ఆ యొక్క సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. భూటాన్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి లగ్జరీ కార్లను ఒక ఫేక్ మాఫియా ముఠా నుంచి కూడా కొనుగోలు చేసి హై ఎండ్ కార్లను వీళ్ళు రీసేలింగ్ కు సంబంధించి కావచ్చు, ఆ ప్రాసెస్ లో భాగంగానే వీళ్ళు తీసుకున్నారనేటువంటి అభియోగాలు ఉన్న విషయం తెలిసిన తర్వాత ప్రస్తుతం కస్టమ్స్ అధికారులు దుల్కర్ సల్మాన్ ఇళ్లు, కార్యాలయాలతో పాటు మరోవైపున పృథ్వీరాజ్ సుకుమారన్ యొక్క ఇళ్లు, కార్యాలయాలు, ఇతర బంధువుల యొక్క ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా దాదాపు ఢిల్లీ, ముంబై, కొచ్చి, వీళ్ళు ఇద్దరు హీరోలు నివసిస్తున్నటువంటి కొచ్చితో పాటు ఢిల్లీ, ముంబైలో కూడా యొక్క సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడెక్కడ హై ఎండ్ కార్లకు, విదేశాల నుంచి వచ్చినటువంటి లగ్జరీ కార్లను కొన్న విషయం తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కొనుగోలు చేసినటువంటి కార్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా తెలుసుకుంటున్నారు. అక్రమంగా దాదాపు 100 కార్లను దిగుమతి చేసుకున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే దాదాపు 30 చోట్ల, 3 రాష్ట్రాల్లో 30 చోట్ల పలు బృందాలుగా విడిపోయిన కస్టమ్స్ అధికారులు ఇవాళ ఉదయం నుంచి సోదాలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం వరకు ఇటు హీరోలు కొనుగోలు చేసినటువంటి ఇది విదేశాలకు చెందిన హై ఎండ్ లగ్జరీ కార్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది సోదాల అనంతరం మరింత సమాచారం కూడా తెలిసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. అన్నల్లో లేఖ చిచ్చురేపింది. కేంద్ర అధికార ప్రతినిధి మల్లోజున వేణుగోపాల్ పై మావోయిస్టు పార్టీ చర్యలు చేపట్టింది. కాల్పుల విరమణ, శాంతి చర్చలపై ఆయన రాసిన లేఖ అగ్గిరాజేసింది. దీంతో మల్లోజుల ప్రకటనను తప్పుపట్టింది మావోయిస్టు కేంద్ర కమిటీ. వేణుగోపాల్ ను ద్రోహిగా అభివర్ణించింది. తక్షణమే ఆయుధాలను పార్టీకి అప్పగించాలన్న మావోయిస్టు కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. అన్నల్లో లేఖ చిచ్చురేపింది. కేంద్ర అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ పై మావోయిస్టు పార్టీ చర్యలు చేపట్టింది. కాల్పుల విరమణ, శాంతి చర్చలపై ఆయన రాసిన లేఖ అగ్గిరాజేసింది. దీంతో మల్లోజుల ప్రకటనను తప్పుపట్టింది మావోయిస్టు కేంద్ర కమిటీ. వేణుగోపాల్ ను ద్రోహిగా అభివర్ణించింది. తక్షణమే ఆయుధాలను పార్టీకి అప్పగించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ స్పష్టం చేసింది.
అన్నల్లో లేఖ చిచ్చురేపింది. కేంద్ర అధికార ప్రతినిధి మల్లోజుల వేణుగోపాల్ పై మావోయిస్టు పార్టీ చర్యలు చేపట్టింది. కాల్పుల విరమణ, శాంతి చర్చలపై ఆయన రాసిన లేఖ అగ్గిరాజేసింది. దీంతో మల్లోజుల ప్రకటనను తప్పుపట్టింది మావోయిస్టు కేంద్ర కమిటీ. వేణుగోపాల్ ను ద్రోహిగా అభివర్ణించింది. తక్షణమే ఆయుధాలను పార్టీకి అప్పగించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ స్పష్టం చేసింది. సింగరేణి లాభాల్లో కార్మికుల హక్కులను కూడా పరిగణలోకి తీసుకోవాలని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థ లాభాలను రాజకీయ వేదికపై ప్రకటించడం తగదని కవిత విమర్శించారు. క్షేత్రస్థాయిలో ఇవ్వాల్సిన ఆర్డర్ను కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఇవ్వడం మానాలని సూచించారు. బోనస్ ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులను నిరాశపరిచిందని కవిత పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో పాల్గొనడానికి వెళ్తున్న జాగృతి అధ్యక్షురాలు కవితను మార్గంలో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రాంతంలో హెచ్ఎంఎస్ నాయకులు, జాగృతి కార్యకర్తలు స్వాగతించారు. అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని కోరుకునేటటువంటి వాళ్ళం. మరి సింగరేణి కార్మికుల మధ్యలో బతుకమ్మ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి గారు లాభాల్లో వాటాను ఎన్నడూ లేనటువంటి విధంగా చాలా ఆర్భాటంగా ఇక్కడ ఉన్నటువంటి కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఒక రాజకీయ రంగుతోని చేయడం జరిగింది. లెక్కలన్నీ కూడా తప్పు చెప్పి పోయిన సంవత్సరం అట్లే చేసిరు, ఈ సంవత్సరం అట్లే చేసిండ్రు. కార్మికుల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. సింగరేణి బొగ్గుగని బిడ్డలు చిందించేటటువంటి చెమటనే ఇవాళ మన తెలంగాణ ఇండ్లలో వెలిగేటటువంటి బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు. మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టి, మానవీయ కోణాన్ని పక్కన పెట్టి శ్రమ దోపిడికి పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు తిరస్కరించే రోజు దగ్గరలోనే ఉంది. మరి మళ్ళొకసారి నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, లోకల్ గా క్షేత్రస్థాయిలో చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి అపాయింట్మెంట్లు కూడా మీరు సీఎం స్థాయిలో ఇస్తున్నారు. అదే విధంగా లాభాల్లో వాటా అనేటటువంటిది కార్మికుల హక్కు. మీరేదో భిక్షమేస్తలేరు మాకు. దానికి కూడా రాజకీయ రంగు పులిమి సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో ఎవరు కూడా దాన్ని పాజిటివ్ గా స్వీకరిస్తలేరు. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారిని కోరేది ఒకటే, మీరు బొగ్గుగని కార్మికుల కష్టాలను తెలుసుకోండి, వారికి సంబంధించిన అంశాలన్నింటిలో పాజిటివ్ గా స్పందించండి. దానికి రాజకీయ రంగును మాత్రం పులమకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందరం కూడా సింగరేణి కార్మికులు బాగుండాలని ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్, మురళీ నాయకులపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర విమర్శలు చేశారు. తనను మహానటి సావిత్రితో పోల్చి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను నటినైతే మీరు పెయిడ్ ఆర్టిస్టులా అని ప్రశ్నించారు. రామచంద్ర నాయక్, మురళీ నాయకులు చిల్లర మాటలు మానుకోవాలని హెచ్చరించారు. తారీఖు పొద్దున నేను క్యూలో నిలబడ్డాను. మా 22 ఎకరాలకు నలుగురు పేరు మీద వాళ్ళు కూపన్లు రాసిండ్రు. సాయంత్రం మా మేనల్ని పిలిచి నా ఆధార్ కార్డు మీద 10 బస్తాలు ఇచ్చినట్టు సాయంత్రం ఇచ్చినట్టు 15వ తారీఖున రిలీజ్ చేసి మాట్లాడితే ఏమన్నారు, పొలం ఉందా, నువ్వు వ్యవసాయం చేస్తున్నావా, నీకు అసలు యూరియా ఎందుకు ఇచ్చిండ్రు, 10 బస్తాలే యూరియా కూపన్ 14వ తారీఖు పొద్దున నించుంటే సాయంత్రం ఇచ్చింది. సంతోషం. ఒకటే బస్తా ఇచ్చిండ్రు అని అబద్ధం చెప్పింది. ఒకటి కాదు, అస్సలు ఇవ్వలేదని చెప్తాను. 10 బస్తాలు ఇస్తే నా దగ్గర ఉండాల్సిన కూపం రామచంద్ర నాయక్ దగ్గర ఎందుకు ఉంది? నేను కదా యూరియా తీసుకుంది. మరి నాకే ఇస్తే ఈ యూరియా కూపన్ రామచంద్ర నాయక్ దగ్గర ఎందుకు ఉంది? 8:30, 9 గంటలకు క్యూలో నిలబడ్డాను. 10 గంటలకు అక్కడి నుంచి వెళ్ళిపోయాను. 11 గంటలకు 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన రామచంద్ర నాయక్, మురళీ నాయక్ 15వ తారీఖు వరకు ఎందుకు ఆగిరు అంటే ఇదంతా సృష్టించింది అన్నట్టు. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన ఫేక్ రిసిప్ట్ని కానీ వాళ్ళ మీడియా సమావేశాన్ని కానీ ఫార్వర్డ్ చేసిన వాళ్ళు
నా మీద కమెంట్స్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను, ఇదే రామచంద్ర నాయక్, మురళీ నాయక్, వీరిద్దరూ వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవార్ల దగ్గర సత్యవతి రాథోడ్కు ముందే 10 బస్తాలు ఇచ్చిన తర్వాత వచ్చి డ్రామా చేసింది, నటించిందని మీరు చెప్తే మీ అంత గొప్ప మునగాడు లేదు, లేకపోతే ముక్కు నేలకు రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను చేస్తా ఆ పని. 4వ తారీఖు పొద్దున ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. ఫీజు రియంబర్స్మెంట్ పై మండలిలో రచ్చ జరిగింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ పై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. కోవిడ్ సమయంలో 644 కోట్లు బాకీ పెట్టారని మంత్రి లోకేష్ ఆరోపించారు. మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య మీద చర్చించేందుకు తాను రెడీ అన్నారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ మాట్లాడతానంటే చర్చ పెట్టాలన్నారు. సరే కూర్చోండి. ఒక సెకండ్ సార్, ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో 4,000 కోట్లు మేము బకాయి పెట్టామని, అవన్నీ వాస్తవ విరుద్ధం. చర్చ మాట్లాడదాం. అందుకే చర్చ పెట్టండి, చర్చలో మాట్లాడదాం. వాస్తవ విరుద్ధం మాటలు చెప్పి సభను తప్పుతో పట్టించడానికి, సభను తప్పుతో పట్టించి ప్రజలు మభ్యపెట్టడానికి దయచేసి పంపిపెట్టారు చాలు. మోసం చేసి చాలు. ఇంకా ఇక్కడ నుంచి అనుకోండి. మంత్రి గారు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం, మీరు క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది అది కాదు. ఒకవేళ మీరు అలౌ చేయమంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను అలౌ చేస్తాను. ఈవేళ ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను, ఇది అయిపోయింది, క్లోజ్. ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు అలౌ చేయమంటే అలౌ చేస్తాను. అజెండా మొత్తం వద్దా సార్? బిఎస్సీలో డిస్కషన్ వద్దా సార్? ఏదండి బిఎస్సీలో కావాలి? ఎట్లా సార్? మన బిఎస్సీలో ఒకటి మాట్లాడతారు, ఇక్కడికి వచ్చి రోజు సభని డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు. హెచ్ఆర్ మినిస్టర్ గారు దాని గురించి స్పష్టంగా చెప్పారు సార్. గవర్నమెంట్ వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత తిరస్కరించింది కాదు సార్, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు వినండి, చెప్పలేదు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్, సమాధానం చెప్పలేదు. బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు. పూర్తి వింటే గుండె రావి చేస్తారు సార్ వీళ్ళు. ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు. ఈ రోజు పూర్తి సినిమా చూస్తే గుండె రావి వీళ్ళకి. గౌరవ ఎల్ఓపి గారు, నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది. ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్. చెప్పండి, మీకేమి పడిందో మాకు అర్థం లేదు. నేను ఎక్కడ అన్పార్లమెంటరీ రికార్డ్ అయి ఉంటే గనక రికార్డ్ పంపండి. సెకండ్ సార్, రికార్డ్ అయి ఉంటే గనక పంపండి, నేను చూసి అందరు విన్నారు. 1 సెకండ్ అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదే అంటున్నా, మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు. ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. నేను చాలా ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. శాసన మండలి నుంచి వైసీపీ వాకౌట్ అయింది. తమపై గొడ్డలిపోటు, కుటుంబ కేసులు లేవని హోంమంత్రి అనిత అన్నారు. అనిత వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. హోంమంత్రి అనిత వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే 94% మీద కేసులు ఉన్నాయనండి. మా మీద ఏమి గొడ్డల వేటి మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష. కోడికత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష. అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష. కేవలం మా మీద కేసులు ఉన్నదేనంటే రాజకీయ కేసులు. నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నామని మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు, లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు. నేను ఎవరి పేరు ఎత్తలేదు, నేను కేసుల గురించి మాట్లాడాను. మీరు భుజాలు తడుకుంటే నేనేం చేయాలి? భుజాలు తడుకుంటే నేనేం చేయాలి? ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష, ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదే విధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీని మీద యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి హోమ్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సభ్యులు వచ్చి
ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పి, లేదు అవసరమైనప్పుడు వచ్చి కొంత బ్యాక్ హిస్టరీకి వెళ్తే పర్వాలేదు అధ్యక్ష అయితే పర్వాలేదు. కానీ ఇక్కడ ఈ సప్లై ఏమవుతుందంటే ఎంతసేపు 10-16 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి చేతకానట్లు, ఈ ప్రభుత్వానికి వచ్చి ఇంకా గత ప్రభుత్వంలో జరిగింది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? దేనికి అధ్యక్ష? కాబట్టి అధ్యక్ష ఈ మొదలు చెప్తున్న సమాధానం ఇవి ప్రజాహితంగా లేకుండా ఊరికి రాజకీయ అద్భుతంలో రాజకీయ కోణంలోనే వారు సమాధానం చెప్తున్న నేపథ్యంలో, ఇది సాంప్రదాయం కాదనే నేపథ్యంలో పూర్తిగా కూడా దీని మీద మా నిరసన తెలియజేస్తూ ఇందాక మేము మాట్లాడుతుంటే కేసుల గురించి మాట్లాడుతుంటే ఉలికిపాటు ఉంది అధ్యక్ష. నిజంగా మేము పడ్డాము అధ్యక్ష, మేమే కాదు అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో ఈ కేసులు పడ్డ ఉంటే. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాగబాబు తొలిసారిగా శాసన మండలిలో ప్రసంగించారు. రాష్ట్రంలో 1,00,000కు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. అధికారంలో ఉన్న కొంతమంది తమ అవసరాల కోసం జ్యుడిషియల్ సిస్టమ్ ను వాడుకుంటున్నారని అన్నారు. ఒక్కసారి కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేరని, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఫెయిల్ అవుతున్నారని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. రాజకీయ కక్షలతో పెట్టిన కేసుల వల్ల సామాన్యుల జీవితాలు తారుమారవుతున్నాయి. రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసుల విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. Justice not delayed, justice not denied, and justice misused. అందుకే ప్రతి పొలిటికల్ సెన్సిటివ్ కేసు మీద ఎటువంటి పక్షపాతం లేకుండా ఇండిపెండెంట్ రివ్యూ జరిపి ఆ తాలూకు కేసుల మీద ఇంటెంట్ మీద త్వరగా డెసిషన్ తీసుకోవాలి అధ్యక్ష. న్యాయ వ్యవస్థ త్వరగా పనిచేయడానికి జ్యుడిషియల్ వేకెన్సీస్ని ఫిల్ చేయడంలోనూ, ఫాస్ట్ ట్రాక్ మెకానిజంని క్రియేట్ చేయడంలోనూ సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇవి ఏవి కూడా లగ్జరీస్ కాదు, necessities అధ్యక్ష. So what I want to end with a powerful quote by Dr. B.R. Ambedkar. However good a constitution may be, it is sure to turn out bad because those who are called to work, it happened to be a bad law. మన రాజ్యాంగం ఎంత గొప్పదే అయినప్పటికీ దాన్ని అమలు చేసే నాయకులు సరిగ్గా లేకపోతే గొప్ప రాజ్యాంగానికి విలువ లేకుండా పోతుంది అధ్యక్ష. Let us not be that bad lot. Let us be the generation of lawmakers who stood up and made justice. Not just a word inscribed in our constitution, but a living reality for every citizen of Andhra Pradesh, Adhyaksha. Thank you very much. How to take responsibility as lawmakers, leaders and representatives to ensure అల్పపీడనం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అక్టోబర్ 10 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏంటి సార్ భారీ వర్షాలు నమోదవుతున్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో. సో సాయంత్రం వేళైతే హైదరాబాద్తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. దానికి గల కారణాలు ఏంటి? ఈ ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో నిన్న ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. అది ఈ రోజు మనకి గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ అలాగే ఉత్తర ఒరిస్సా ప్రాంతంలో తీరాన్ని దాటింది. ఆ అల్పపీడన ప్రాంతం నుంచి మన తెలంగాణ వరకు ఒక ద్రోణి కూడా నడుస్తుంది, అల్పపీడన ద్రోణి. అలాగే మరొక ద్రోణి అదే లో ప్రెషర్ ఏరియా నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్ర వరకు కూడా మరొక ద్రోణి నడుస్తుంది. ఇవన్నీ కూడా సగటు సముద్ర మట్టం నుంచి ఇంచుమించు 4 నుంచి 7 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నాయి. సో వీటి వల్ల మనకి తెలంగాణ భూభాగం మీద బాగా మాయిశ్చర్ అక్యుములేషన్ అనేది ఇటు బే ఆఫ్ బెంగాల్ నుంచి అరేబియన్ సీ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. రాగల ఈ రోజు రేపు ఎల్లుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు వర్షాలు, ఈ రోజు అయితే విస్తృతంగా వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఈ రోజు కూడా మనం కొన్ని జిల్లాలకి భారీ వర్షం సూచన చేశాము. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా భారీ వర్ష సూచన చేశాము. అలాగే ఈ నెల 25వ తారీఖు నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇది మనకి ఇంకా
ఇంకా దగ్గరగా ఉంటుంది. ప్లస్ అది 26వ తారీఖు నాటికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. 27వ తారీఖు నాటికి తూర్పు కోస్తా తీరం ప్రాంతంలో అది తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం మనకి సమాచారం. ఈ రెండవ అల్పపీడనం ఇంకా బలంగా ఉంటుంది. సో దానివల్ల మనకి 25, 26, 27 తారీఖులు కూడా మనకి భారీ వర్షాలు కొనసాగుతాయి. ముఖ్యంగా 26వ తారీఖు, 27వ తారీఖు నాడు మనం అతి భారీ వర్షాలు కూడా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది. 26వ తారీఖున అయితే మనకి తెలంగాణలోని చాలా జిల్లాల్లో హెవీ రైన్ఫాల్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే, అంటే ఏమన్నా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసే అవకాశం ఉంటుందా? ఏ విధంగా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంటుంది? 26వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాలకు అతలాకుతలమైపోతున్నారు, జనజీవనం అస్తవ్యస్తం అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. సో మరి 26వ తారీఖు భారీ వర్షం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్? ముఖ్యంగా ప్రస్తుతం మనం 23, 24, 25 తారీఖులకి ఎల్లో అలర్ట్, 26, 27 తారీఖులకి ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. సో 26, 27 తారీఖున కొన్ని జిల్లాలు, ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణలో జిల్లాలు, అలాగే పశ్చిమ తెలంగాణలోని జిల్లాలు, ముఖ్యంగా మనకి నిజామాబాదు, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. సో ఆ జిల్లాలకి మనం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తాము 26వ తారీఖు నాటికి. అలాగే 27వ తారీఖు నాడుకి కొంచెం ఇంటెన్సిటీ తగ్గుతుంది. సో ఆ రోజు ఒక 5-6 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఉంటుంది, మిగిలిన జిల్లాలకి ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. ఓవరాల్గా లాస్ట్ సార్, ఇక మనకి ఎప్పటి వరకు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉంది, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి? సో ఈ నెలతో కంప్లీట్ అవుతుంది, అక్టోబర్ నెలలో కూడా ఇదే ప్రభావం ఉండే అవకాశం ఉందా సార్? మనకి ప్రస్తుతం ఈ నెలాఖరు వరకు కూడా ఈ 2 అల్పపీడనాల వల్ల మనకి వర్షాలు పడే అవకాశం ఉంది. తర్వాత ఈ అల్పపీడనము వాయుగుండంగా కూడా మారుతుంది కాబట్టి తదుపరి అది ల్యాండ్ మీదకి వచ్చిన తర్వాత కూడా 2-3 రోజులు దాని ప్రభావం అయితే ఉంటుంది. ఇంచుమించు అక్టోబర్ 2-3 తారీఖుల వరకు కూడా మనం ప్రస్తుతం ఈ 2 అల్పపీడనాల వల్లే వర్షాలు విస్తృతంగా పడే అవకాశం ఉంది. తదుపరి మనకి మాన్సూన్ అనేది విత్డ్రావల్ స్టార్ట్ అయినప్పుడు కూడా మనకి ఒక వారం రోజుల పాటు అడపాదడపా వర్షాలు ఉంటాయి. అక్టోబర్ 10వ తారీఖు వరకు మనకి వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అల్పపీడనం కారణంగా ముఖ్యంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అండ్ అల్పపీడనం కారణంగా ముఖ్యంగా హైదరాబాద్తో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు అలర్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెల 26 తారీఖు నుంచి 27 వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి, దానిలో భాగంగా కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదులు రాజు న్యూస్, బేగంపేట వాతావరణ శాఖ కేంద్రం నుంచి. పార్వతీపురం, మన్యం జిల్లా కురుపా మండలం గిరిశిఖర గ్రామాలలో ఏనుగుల గుంపు హల్చల్ చేశాయి. తులసి గ్రామ సమీప వరిచేలను ధ్వంసం చేశాయి. అరటి, మొక్కజొన్న, రాగులు తదితర పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేతికి అందొచ్చే పంటలు ధ్వంసం చేయడంతో లబోదిబ్బోమంటున్నారు. ఏనుగులను తరలింపు చర్యలు చేపట్టి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలోని కొమరాడ మండలంలో మరో 9 ఏనుగుల గుంపు సంచరిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని వాపోతున్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తీర ప్రాంతాలలో ఫార్మా కంపెనీల వల్ల సముద్రంలోకి విడుదలయ్యే రసాయన కాలుష్య వ్యర్థాల కారణంగా మత్స్య సంపద నశించి తమ జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం పరిశ్రమల నుండి వచ్చే రసాయన వ్యర్థాలు సముద్రంలోకి విడుదల చేయకుండా నిలుపుదల చేయాలని నిరసనకు దిగారు. తొండంగి మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఇస్తున్నట్లు ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మాకు న్యాయం చేయండి, ఎందుకంటే మేము ఎంతకైనా మరి సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం జరగకపోతే అరవింద్ ఫ్యాక్టరీ ఆపాలి.
కోసమే మరి ఆ ఫ్యాక్టరీ వచ్చిన కాడి నుండి మా మత్స్యకారుల సంపద పోయింది. పోబట్టే మరి ఈ రోజున మేము రోడ్డును పడవలసి వచ్చింది. మరి మా బాధ, మరి మా దుఃఖం, మా కన్నీరు మాకు న్యాయం చేయండి. ఎందుకంటే మేము ఎంతకైనా మరి సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం జరగకపోతే అరవింద్ ఫ్యాక్టరీ ఆపాలి. అరవింద్ ఫ్యాక్టరీ కోసమే మరి ఆ ఫ్యాక్టరీ వచ్చిన కాడి నుండి మా మత్స్యకారుల సంపద పోయింది. పోబట్టే మరి ఈ రోజున మేము రోడ్డును పడవలసి వచ్చింది. మరి మా బాధ, మరి మా దుఃఖం. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడలో మత్స్యకారులు రోడ్డెక్కారు. తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తీర ప్రాంతాలలో ఫార్మా కంపెనీల వల్ల సముద్రంలోకి విడుదలయ్యే రసాయన కాలుష్య వ్యర్థాల కారణంగా మత్స్య సంపద నశించి తమ జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం పరిశ్రమల నుండి వచ్చే రసాయన వ్యర్థాలు సముద్రంలోకి విడుదల చేయకుండా నిలుపుదల చేయాలని నిరసనకు దిగారు. తొండంగి మండలం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇస్తున్నట్లు ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మా కన్నీరు మాకు న్యాయం చేయండి. ఎందుకంటే మేము ఎంతకైనా మరి సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం జరగకపోతే అరవింద్ ఫ్యాక్టరీ ఆపాలి. అరవింద్ ఫ్యాక్టరీ కోసమే మరి ఆ ఫ్యాక్టరీ వచ్చిన కాడి నుండి మా మత్స్యకారుల సంపద పోయింది. పోబట్టే మరి ఈ రోజున మేము రోడ్డును పడవలసి వచ్చింది. మరి మా బాధ, మరి మా దుఃఖం, మా కన్నీరు మాకు న్యాయం చేయండి. ఎందుకంటే మేము ఎంతకైనా మరి సిద్ధంగా ఉన్నాం. మాకు న్యాయం జరగకపోతే అరవింద్ ఫ్యాక్టరీ ఆపాలి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం వంకవారిగూడెం, చీమలవారిగూడెం గ్రామాలలో ఏర్పాటు చేసే ఆయుధ డిపో కర్మాగార నిర్మాణానికి వ్యతిరేకంగా పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఆదివాసీ సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీకి పిలుపునిచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు. ఇది షెడ్యూల్ 5th ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇక్కడ గ్రామ సభ తీర్మానం చేసిన తర్వాత ఆయుధ కర్మాగారం పెట్టాలా వద్దని నిర్ణయం అయిన తర్వాతే భూసేకరణ జరపాలి. 3 సార్లు తిరస్కరించినప్పుడు మీరు భూసేకరణ ఎలా చేస్తారు అంటే ఏజెంట్ గవర్నమెంట్ కలెక్టర్ గారు అమలు చేయాల్సింది. ఆ కలెక్టర్ గారే భూసేకరణ చేస్తానని చెప్పి 170 చట్టాన్ని, షెడ్యూల్ చట్టాలని, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గ్రామ సభ తీర్మానించిందో వద్దని తిరస్కరించిందో దాన్ని వ్యతిరేకించడం అంటే అది కోర్టు ధిక్కరణ కిందే వస్తుంది. వీళ్ళు అనుకోవచ్చు ఈ గ్రామ సభకి ఈ 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఎంత పవర్ఫుల్ దానికి అధికారాలు ఉన్నాయనేది కూడా అధికారులు ఈ రోజు తెలుసుకుంటలేదు. ఇక్కడ ఏజెన్సీలో ఉన్నటువంటి చట్టాలని రక్షించవలసింది, కాపాడవలసింది, అమలు చేయవలసింది ఎవరు? ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి భూభాగంగా. ఇక ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.